హలో హాయ్ అండి. టుడే స్పెషల్ చికెన్ కర్రీ చూసేద్దామా? హాయ్ అండి. ఈరోజు మా పాప చికెన్ వండుతుంది. చికెన్ కుకింగ్ నవ్వుతుంది చూడండి. ఆయిల్ పోస్తుంది. తనకి చెప్పటం రాదట, అందు గురించి నేను ఇక్కడ చెప్పడం జరిగింది అండి. కేజీ చికెన్ కండి ఉల్లిపాయలు వేస్తుంది చూడండి ఎలా బెదిరిపోతుందో. ఫస్ట్ టైం అండి తను కుక్ చేయటం. ఉల్లిపాయలు బాగా ఎగిపోయి కదా, ఇందులో వేసేయాలి. చికెన్ వేస్తాం కదా, ఇది బాగా కలుపుకుందాం ఒకసారి. చికెన్ ఎగిపోయే లోపుకి మసాలా రెడీ చేసుకుందాం. మసాలా అయితే రెడీ చేస్తుందండి మా పాప. చూడండి, ఫస్ట్ మసాలా వేసింది జీలకర్ర, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి గ్రైండ్ చేసుకుందాం. అందులో టమాటా, మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. చికెన్ ఎగేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ముక్కకి బాగా ఇంకుతుంది. సాల్ట్ అనేది సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి. అంటే ఇప్పుడు చికెన్లోకి 2 స్పూన్లు కారం వేసుకుందాం. చికెన్ బాగా ఫ్రై అయింది కదండి, ఇందాక మిక్సీలో పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ముక్క బాగా వేగింది. అలాగా ఇప్పుడు వేసుకున్నాం కదా, మిక్సీ పెట్టి వేసుకున్న పేస్ట్ వేయడం వల్ల ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు ఇది ఎగిపోయింది కదండి, ఇందులోని కొంచెం పెరుగు వేసుకుందాం. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ స్టైల్లో చేసి చూడండి ఒకసారి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అయితే బాగా ఎగిపోయింది కదండి, ఇందులో కొంచెం ఫ్లేవర్ కావాలంటే పుదీనా, కొత్తిమీర బాగా వేసుకొని మిక్స్ చేసుకుందాం. చికెన్ అయితే బాగా ఎగిపోయిందండి. 2 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆపేద్దాం. చూడండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం. చూడండి, జ్యూస్ ఎంత బాగా వచ్చిందో. ఇలా గ్రేవీ వస్తుంది, ముక్క కూడా జ్యూసీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మా పాప చేసిన కర్రీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. బాయ్. నేను వండినంటే ఈ చికెన్ మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.